నేరేడ్మెట్లోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. సందర్భంగా బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొని మిఠాయిలు పంచుకుని టపాకాయలు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ లేకపోవడంతో రైల్వే గేట్లు తరచూ మూసివేయబడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. అనేక ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరలేదని, అయితే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చొరవతో కేంద్ర రైల్వే శాఖ సుమారు 75 కోట్ల వ్యయంతో ఆర్యూబీ నిర్మాణ పనులను ప్రారంభించిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ ఇప్పుడు సాకారం కానుందని స్థానికులు, బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాడూరు శ్రీనివాస్, అంజలిదేవి, మాజీ కార్పొరేటర్లు సునీత యాదవ్, శ్రవణ్, ప్రసన్న కుమారి, శ్రీనివాస్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. माता की जय, भारत माता की जय, नरेंद्र मोदी गारी नायकत्వం, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతా की జై. మోదీ గారి నాయకత్వం, నవీన్ గారి నాయకత్వం, भारत माता की जय, भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्వం, भारत माता की जय, भारत माता की जय. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఒక కళ ఏదంటే ఆర్యూబీ వాజ్పేయి నగర్ అంటే అది ప్రజల కళగానే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా కళ. అది కాస్త మనకు ఈ 12th నుంచి మన ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు కూడా కొద్దిగా స్టార్ట్ అయిపోయింది. రేపు మెయిన్ వర్క్ కూడా ఆయన మొదలు పెట్టిపోతున్నాడు కాంట్రాక్టర్ గారు. ఇది చూసినట్టయితే 2013లో ఆయన ప్రోగ్రామ్ ఇది ఇప్పటి వరకు కాలేదు. అంటే వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళకి చేతన కాలేదు, కాంగ్రెస్ వాళ్ళకి చేతన కాలేదు, ఈవెన్ మన ముఖ్యమంత్రికి కూడా చేతన కాలేదు. అలాంటిది ఇప్పుడు మన ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవబోతున్నది. దీంట్లో మన ఈటెల రాజేందర్ గారు వచ్చిన తర్వాత అంటే మీ ఓటు ఎంత పవర్ఫుల్ చూడండి. మీరు ఓటు వేసి గెలిపిస్తే భారతీయ జనతా పార్టీకి 1000 కోట్లు వచ్చినాయి మల్కాజ్గిరి దీనికి. ఆ 1000 కోట్లలో 75 crores మనకు ఓన్లీ వాజ్పేయి నగర్. ఇప్పుడు వికసిత్ భారత్, వికసిత్ మల్కాజ్గిరి, వికసిత్ తెలంగాణ అనేది ప్రౌడ్ గా చెప్పగలుగుతాం. ఎందుకంటే వచ్చిన 1.5 year 2 years లోనే ఈటెల గారు 1000 crores మోడీ గారితో గిఫ్ట్ ఇచ్చారు. అదే వికసిత్ భారత్ అండి. ఇప్పుడు చూడండి మనకు ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవుతుంది. నా పేరు తాడూరు శ్రీనివాసు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ రోజు మల్కాజ్గిరి ప్రాంతంలో మరి ఇక్కడ వాజ్పేయి నగర్ లో ఏదైతే ఆర్యూబీ వర్క్ ఉన్నదో, రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్క్ ఏదైతే జరుగుతా ఉన్నదో, దీనికి మన గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారి యొక్క కృషి, అశ్విని శ్రీ వైష్ణవ్ యొక్క ఉదారత, మోడీ గారి యొక్క తపన వెరసి వాజ్పేయి నగర్ లో ఇవాళ ఆర్యూబీ 75 కోట్ల రూపాయలతో ఈ రోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి దీంట్లో ఇది కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతో ఈ ఆర్యూబీ కట్టడం జరుగుతా ఉంది. దీంట్లో వర్కులు ఇమీడియట్ గా స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న R&Bకి కూడా ఇవాళ సుమారు 50 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. సో ఈ రకంగా దేశంలోనే చుక్ రైల్ నుంచి ఇవాళ ర్యాపిడ్ స్పీడ్ బుల్లెట్ రైళ్ల వరకు మన భారతదేశం
ఈ రోజు ఎదుగుతా ఉంది అభివృద్ధి పథంలో. మీకు తెలుసు, చెల్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు, చెప్పుకుంటా పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్లు ఇవాళ ఎయిర్పోర్ట్ల లాగా మారిపోయి ప్రజలకు సౌకర్యాలను అందిస్తా ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ వాజ్పేయి నగర్ లో ఈ యొక్క బ్రిడ్జ్ లేకపోవడం మూలాన అక్కడ అడ్వకేట్లు గాని, డాక్టర్లు గాని, పేషెంట్లు గాని, అంబులెన్సులు సైతం ఆగిపోయి ప్రజలు మరణించినటువంటి సంఘటనలు మనం. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్ అండి. ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులకు, లోకల్ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ రోజు గొప్పగా పెద్దగా పండగ చేసుకునే దినంగా ఈ రోజు భావించాలి ప్రజలందరూ. ఎందుకంటే ఎన్నో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వాజ్పేయి నగర్ ఆర్యూబీని పెండింగ్ లో పెట్టారు. ప్రతిసారి శిలాశాసనాలు వేస్తున్నారు, అది క్యాన్సిల్ అవుతున్నాయి, ఆ ఫండ్ను వేరేగా డైవర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ సమస్య, ఆర్యూబీ సమస్య అనేది ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ప్రజలకి ఎమర్జెన్సీ టైంలో ఏ ఒక్క కార్యక్రమాలకి, ఏ ఒక్క హాస్పిటల్ కి అందుకోలేని పొజిషన్ లో ఉన్నారు ప్రజలు. అలాంటి ఇంత ఇబ్బంది టైంలో కూడా మన ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో వచ్చిన తర్వాత, అలాగే మన మల్కాజ్గిరి పార్లమెంట్ లో బీజేపీని గెలిపించినందుకు గాను మన ఈటల రాజేంద్ర గారు స్వయంగా తను లోక్సభలో మాట్లాడి మన ఆర్యూబీ శాంక్షన్ చేయించారు. అక్షరాల 74,47,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి 34 కోట్ల రూపాయలు ఆర్ఎన్బికి ఇవ్వటం జరిగింది. పనులు ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి. స్టోన్ ఫౌండేషన్ కూడా ఆల్రెడీ మనకు 6 months బ్యాకే ఏర్పాటు చేసుకున్నాము. ఆ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి మనకు. కానీ 6 నెలలు వ్యవధిలో ఈ సర్వే ఏదైతే ఉందో ల్యాండ్ సర్వే అనేది చేయించడం జరిగింది. అది కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఇంత లేట్ జరిగింది. లేదంటే ఇదివరకు ఎప్పుడో జరిగిపోయేది. ఫండ్ రెడీగా ఉన్నా కూడా ప్రభుత్వం తొందరగా